వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ది బ్రెయిన్ సినిమా బృందం సందడి చేసింది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర యూనిట్, ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఎల్లూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ హీరోగా, తన్విక హీరోయిన్గా నటిస్తున్నారు. నిర్మాతగా జయచంద్ర, సహ నిర్మాతగా ఉమాశంకర్ వ్యవహరిస్తుండగా దివ్య, సారిక, చరణ్లు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మానవ ఆలోచన విధానం వల్ల జరిగే పరిమాణాలను ప్రతిబింబించే కథతో పాటు చిత్తూరు జిల్లాలోని అందాలను ప్రతిబింబించేలా చిత్రం రూపొందించామని చిత్ర బృందం తెలిపింది. నాకు నా ఫేవరెట్ హీరో అండ్ క్రష్ అంటే మహేష్ బాబు. సో నాకు ఒక ఆశ, లైక్ విష్ ఉంది, మహేష్ బాబుతోనూ లైక్ హీరోని ఎలాగా చేయాలి. సో చూద్దాం. టెంపుల్కి వచ్చేసాను, అది కూడా విష్. అన్నీ కూడా నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మీరు అన్నీ సపోర్ట్ చేసి నాకు అది ఒక ముందు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలాగే సపోర్ట్ చేయండి. Hi everyone, my name is Sarika Rao and this is my first Telugu movie here, and I would love to thank my director Ashwin sir and producer Jayachandra sir and Umashankar sir for having me here, and Palmanero and everything, and it came out really well. So we have completed our first schedule, and that's all. Thank you so much everyone for coming here and make this. Thank you for this. Thank you. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. సో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే అతి త్వరగా దర్శనం కూడా జరుగుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కాణిపాక వరసిద్ధి స్వామి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ది బ్రెయిన్ మూవీ షూటింగ్ చిత్తూరు జిల్లాలో నెగిటివ్ ప్లేస్లో చేయాలని నా కోరిక. చిత్తూరు జిల్లాలో చేయాలనేసి ఫస్ట్ షెడ్యూల్ 7 days చేసాము ఇక్కడే. ఈ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో చేసాము. థర్డ్ షెడ్యూల్ చిత్తూరులో 10 రోజులు చేసాము. లోకల్ పీపుల్స్ మొత్తం బాగా సపోర్ట్ చేశారు. ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి దర్శనం టికెట్లు. ఎవరైనా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే హ్యాపీగా దర్శనం చేసుకుని వరసిద్ధి వినాయకుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాము. అలాగే మా సినిమాకి ఆ వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని వైఎస్ఆర్సీపీ కనిగిరి ఇన్ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టును తానే శంకుస్థాపన చేశానని, తానే పూర్తి చేస్తానని చంద్రబాబు మాట్లాడడాన్ని దద్దాలు తీవ్రంగా ఖండించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వెలుగొండకు 1046.46 కోట్ల మాజీ సీఎం జగన్ ఖర్చు చేశారని తెలిపారు. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశారన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలుగోడు ప్రాజెక్టు కాలువ పనుల్లో శంకుస్థాపనలో భాగంగా ఈ వెలుగోడు ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది నేనే, పూర్తి చేసింది నేనే అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలు. ఎలా అంటే 1993లోనే ఈ ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఒక రోజుకు వచ్చేసి 7.5 మీటర్ల లెక్కన తవ్వడం ప్రారంభం చేసి మొత్తం 10,150 కోట్లు రిలీజ్ చేసి వెలుగొండ ప్రాజెక్టు పనులని వేగవంతం చేసి దాదాపుగా ఫస్ట్ సొరంగంలో మిగిలినటువంటి 3 కిలోమీటర్లని, సెకండ్ సొరంగంలో దాదాపు 7.5 కిలోమీటర్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈ విధంగా ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. కానీ పూర్తిగా అవాస్తవాలతో నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం జరిగింది. ఈ అన్ని లెక్కలు గమనించి రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. నీవు ఎప్పుడు కూడా అబద్ధాలే తప్ప ఏ రోజు నిజం చెప్పిన దాఖలాలు లేవు. మీరు నిజం రాదు నీకు. కాబట్టి అలాంటివన్నీ మానుకొని మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి ఆ ప్రజలకు ఎంతో మేలు చేస్తే మేలని నేను మీరు ఈ పూర్తిగా చెప్పినటువంటి మాటల్ని అవాస్తవాలని ఖండిస్తున్నాను. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్చాల గ్రామ పంచాయతీకి చెందిన చాంద్ బాషా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొకరు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉందని కల్వకుర్తి పోలీసులు తెలిపారు.
వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని నర్సంపల్లి గ్రామంలో మద్యం అమ్మకాలు సాగించే బెల్ట్ షాపుల నిర్వహణ పూర్తిగా నిషేధించారు. యువత భవిష్యత్తు, సామాజిక ప్రశాంతత, గ్రామ అభివృద్ధి కోసం బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిలిపివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో విస్తృత చర్చ అనంతరం మద్య నిషేధం తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిషేధాన్ని అమలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండాపురం భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ ప్రభాకర్, కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు సామర్థి సందీప్, ఖలీల్, మాజీ సర్పంచ్ కొండాపురం బాలరాజు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ ఎంఏ రఫీక్, కాంగ్రెస్ నాయకుడు రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను నర్సంపల్లి పాఠశాల ఉపాధ్యాయుడిని. ఈరోజు మన నర్సంపల్లి గ్రామంలో తీసుకున్నటువంటి తీర్మానం సంపూర్ణ మద్యపాన నిషేధం, మన అమ్మకం కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు నర్సంపల్లి సర్పంచ్ గారికి, గ్రామ పాలక వర్గానికి అభినందించాల్సిందే. ఎందుకంటే ఈరోజు మా పాఠశాలకు వచ్చే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు నేర్చుకోవాలి. కానీ పిల్లల తల్లిదండ్రులే మద్యపానం దాగి మీ దగ్గరికి వస్తే గ్రామ పాలక వర్గానికి కానీ గ్రామ సర్పంచ్ కానీ తెలియజేస్తే ఆ నజరాన మీరే పొందవచ్చు. ఎందుకంటే ఇది అందరూ కూడా ఈ గ్రామం డెవలప్ చెందాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలందరూ కూడా అందరు కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మన గ్రామం అనేది అభివృద్ధి చెంది ఆదర్శవంతమైన గ్రామంగా, సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా మన మెదక్ జిల్లాలో నిలబడి మన గ్రామాన్ని మున్ముందుకు మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా గ్రామ పాలక వర్గాన్ని కోరడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు నర్సంపల్లి గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అందరికీ కూడా మా ధన్యవాదాలు. చెడు మాటలు కాకుండా, మోటు మాటలు కాకుండా, అట్లాంటి అసాంఘిక పద్ధతిలో కాకుండా మంచి మాటలు మాట్లాడి మంచిగా ఉండాలని నా వంతు సహాయం కూడా నేను అందరినీ ఇదే విధంగా మోటివేట్ చేస్తూ అందరినీ నా వంతు సహాయంగా కూడా నేను ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తా ఉన్నాను. నీలైన గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు. మద్యపానం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక సమాజాన్ని. దీనివల్ల మనము ఒక సంకల్పం చేద్దాం. మద్యం వద్దు, ఆరోగ్యం ముద్దు. మద్యాన్ని మానేద్దాం, కుటుంబాన్ని కాపాడుకుందాం. ఇది పాలక వర్గం తేదీ 23/2/2026 నాడు వాళ్ళే బలి అవుతున్నారు. ఎందుకంటే పొద్దంతా రెక్కాడంటే డొక్కాడన్నట్టుగా పేదలు సహకరించవలసిందిగా నర్సంపల్లి గ్రామ పంచాయతీ తరఫున కోరడం జరుగుతుంది. ప్రజలకు నమస్కారం. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ఇచ్చింది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని ఒక హోటల్లో డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఫుడ్ ఇన్స్పెక్టర్ సౌమ్యారెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన చికెన్ను అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షల కోసం తరలించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలితే హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించబోమని, ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఇవన్నీ ఎలక్ట్రికల్ ఉంది, ఇక్కడ ఉండడం బాగా ఏదైనా ఫైర్ అసలు ఇది ఉండదు. మరి ఇది డేంజరస్. ఇందులో ఏదైనా ఫైర్ వచ్చినప్పుడు దాని తగ్గితే ఏమైతే మొత్తం ఫైర్ అయిపోయింది.
వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ 18వ వార్డులో హోలీకి ముందు నిర్వహించే కామదహనం నిర్వహించారు. ఆవు పేరుతో చేసిన పిడకలతో శ్రీనగర్ కాలనీ కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందులాల్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కామదహనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హోలికా దహనం ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పెద్దలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటయ్యపాలెం గ్రామం శివారులో గుర్తు తెలియని 60 సంవత్సరాల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహం విచారణ చేపట్టారు. దింపి పక్కన పెట్టిపోయారు. చంద్రగ్రహణం సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో అర్జిత సేవలు, సాధారణ దర్శనం తాత్కాలికంగా రద్దు చేశారు. ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి దేవాలయాన్ని మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 6:30 ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి ఏకాంత సేవలు నిర్వహిస్తారు. బుధవారం ఉదయం నుంచి యథావిధిగా అర్జిత సేవలు, సాధారణ దర్శనం ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ప్రధాన అర్చకులు శేఖర్ స్వామి గోకుల్ మాట్లాడుతూ శాస్త్రోక్త విధానాల ప్రకారం గ్రహణ సమయంలో సేవలను నిలిపివేసి శుద్ధి అనంతరం ఏకాంత సేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి బుధవారం నుంచి స్వామివారి దర్శనానికి హాజరు కావాలని దేవస్థానం అధికారులు ఆదేశించారు. అన్ని సేవలు ఈరోజు రద్దు. యథావిధిగా రేపటి నుండి ఉదయం అన్ని సేవలు ప్రారంభం. శుభం భూయాలు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గ్రహణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేయబడింది. ఈరోజు 6:20 దేవాలయాన్ని మూసివేసాము. మళ్ళీ సాయంత్రం ఈరోజు సాయంత్రం కూడా భక్తులకి దేవుని దర్శనం అందుబాటులో ఉంది. ఈరోజు పెద్దగ్రహణం కాబట్టి ఈరోజు నుంచి రేపు ఉదయం వరకు సంపూర్ణంగా దర్శనాన్ని తర్వాత యథావిధిగా అన్ని సాంప్రదాయ కార్యక్రమాలు జరుగుతున్న భక్తులకి దర్శన అవకాశం కలిగిస్తుంది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం బొబ్బిలంకలో జంట హత్యలు జరిగాయి. సీతారామరాజు, ఆయన భార్య లక్ష్మికి 16 సంవత్సరాల క్రితం వివాహం కాగా 3 పిల్లలున్నారు. పెద్దల సమక్షంలో భార్యాభర్తలు విడిపోయారు. అనంతరం సీతారామరాజు రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి నిందితుడు సీతారామరాజు తన మొదటి భార్య లత, అత్తగారు లక్ష్మిని దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సమీప గోదావరిలో విసిరివేసి స్థానిక పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ జంట హత్యలకు గల కారణాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది.
వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లా రాజోలులో రెల్లి సామాజిక వర్గానికి చెందిన వారికి తన వంతు సహాయంగా ఎన్ఆర్ఐ జనసేన పార్టీ మలేషియా టీం బొలిశెట్టి శ్రీరామ్ 50 మందికి తన ఆర్థిక సహాయంతో ఉద్యమి సభ్యత్వాలను చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని జనసేన పార్టీకి బొలిశెట్టి శ్రీరామ్ చేసిన సేవలను ప్రశంసించారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న రెల్లి సామాజిక వర్గాలకు చెందిన వారు జనసేన పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన వారికి నాయకులు సహకారంతో ఉద్యమి సభ్యత్వాలను చేయించి వారిని ప్రోత్సహిస్తామని తెలియజేశారు. ఇప్పుడు బొలిశెట్టి శ్రీరామ్ గారు వారు మలేషియాలో ఉంటూ ఎన్ఆర్ఐగా ఉంటూ వారు ఇక్కడ కొంతమందికి ఫైనాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ సభ్యత్వాలను నమోదు చేశారు. వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఆయన పెట్టి తప్పనిసరిగా చేస్తారని మన నాయకులు కూడా నేను వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముందుకు వచ్చి కాస్త వీరందరూ కూడా ఫైనాన్స్ చేసి ఎక్కువ భాగం వారిని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రెల్లి తప్పనిసరిగా ఈ విషయంలో మీకు కావాల్సిన ప్రతి విషయం కూడా దాని మీద శ్రద్ధ తీసుకొని నేను తప్పనిసరిగా మీకు ఏర్పాటు చేస్తానని మరొకసారి హామీ ఇచ్చుకుంటూ సెలవు తీసుకుంటాను. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పరిధిలో గల 2 పంచాయతీలకు చెందిన కడరేవు, కోటెంగూడ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక పలు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే ప్రయాసాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని వీరు కోరుతున్నారు. వాగు మధ్యలో విద్యార్థులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను పట్టుకుని నిరసన తెలిపారు. వెంటనే సంబంధించిన జిల్లా అధికారులు స్పందించాలని గ్రామస్తులు, విద్యార్థులు కోరారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యమని హనుమకొండ కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 222 అర్జీలు స్వీకరించగా వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గృహ నిర్మాణం, రెవెన్యూ, పౌర సరఫరాలు, విద్య, మున్సిపల్, జిల్లా పంచాయతీ, R&B, మేప్మా తదితర శాఖలకు చెందిన వినతులు అధికంగా వచ్చాయి. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ ఎన్ రవి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్కు కూడా స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు న్యాయం అందించే వేదికగా నిలవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, జెడ్పీ, సిఇఓ, డిఆర్డీఓ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చంద్రగ్రహణం సందర్భంగా వరంగల్లోని భద్రకాళి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం పూజలు నిర్వహించి ఆలయ ద్వారాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. గ్రహణం అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం బుధవారం రోజున సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు అనుమతినిచ్చారు. సుప్రసిద్ధ ఆలయాలన్నీ కూడా అంటే ఇటు వేస్తంబాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా భద్రకాళి దేవస్థానం కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలు మహాదేవ భద్రకాళీ శరణం మమ. ఈరోజు పాల్గొన పౌర్ణమి 3/3/2026 నాడు చంద్రగ్రహణము సంభవిస్తున్నది. ఈనాడు మధ్యాహ్నము 3:20 నుంచి ప్రారంభమై 6:29 వరకు ఈ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. గ్రహణ వేద అంటారు. గ్రహణ కాలంలో ఆలయాలన్నీ కూడా ద్వారబంధనం చేసి మూసివేస్తారు.
ఎందుకు సూర్య చంద్రాదులు తపస్సు చేసినాడు అనంటే దేవతలు కూడా సంతోషపడతాడు. మనకు సంబంధించినటువంటి దోషాలు, గ్రహణ దోషాలే కాకుండా గ్రహచార దోషాలు కూడా నివృత్తి అవుతాయని పెద్దలు చెప్పినారు. కనుక అందరూ కూడా పట్టు స్నానము చేసి ఏ గ్రహాలకు ఏ రాశులకు సంభవిస్తున్నది అనేది తర్వాత అంశము. హిందూ సనాతన ధర్మం ప్రకారము గ్రహణం పట్టినకు స్నానం చేసి యథావిధిగా జీవనాన్ని కొనసాగించవచ్చును. గర్భవతులు 9 నెలల వాళ్ళు భయపడాల్సిన పని లేదు. గ్రహణ సమయంలో ఇంట్లో ఉంటే సరిపోతుంది. పిల్లలు, వృద్ధులకు, గర్భవతులకు నియమాలు ఏమీ లేవు. వారు ఇంట్లో ఉంటే మంచిది. ఏ భయము అవసరం లేదు. సనాతన ధర్మం వెనుకటి వాళ్ళు చెప్పిన పద్ధతులను అనుసరిస్తే ఎవరైనా అడగాల్సిన పని లేదు, దేనికి భయపడాల్సిన పని లేదు. గ్రహణం అనేది భగవంతుని యొక్క అనుగ్రహానికి దూరంగా కొద్ది క్షణాలు ఎట్లా ఉంటుంది అనేది లోకానికి తెలపడం కోసమే ఈ గ్రహణంలో. దాన్ని మీరు ఆ సమయంలో మీరు నామస్మరణ చేయడం ద్వారా, భగవంతుని ధ్యానించడం ద్వారా అన్ని శుభాలు మీకు అందరికీ అందుతాయి. మహాదేవ్. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం సాయంత్రానికి పౌర్ణమి గడియలు రావడంతో దేవస్థానం అధికారులు శ్రీశైల గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నది. సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళ హారతుల అనంతరం ఈ గిరి ప్రదర్శన ప్రారంభమవుతుంది. శ్రీశైల క్షేత్రములోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తుల చేత దర్శింపజేస్తూ వారిలో భక్తి భావాలను మరింతగా పెంపొందించేసేలా, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరి ప్రదర్శనను నిర్వహించడం జరుగుతోంది. గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదర్శనాంతరం స్వామి వార్ల దర్శనం కల్పిస్తారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మార్చి 16 తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఉగాది మహోత్సవాలకు భక్తులు ముందస్తుగానే వచ్చే అవకాశం ఉందని శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని కార్యనిర్వహణాధికారి వారు అన్ని విభాగాలను ఆదేశించారు. ఉగాది ఉత్సవాల ప్రారంభం కంటే ముందు నుంచే భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి వారు సమీక్షించారు. దేవస్థానం కార్యాలయ భవనములోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఉగాది మహోత్సవాలలో భక్తులందరికీ గతంలో వలనే శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థమై ఉత్సవాలలో 10 రోజుల పాటు అనగా మార్చి 6 నుంచి 15 వరకు రోజుకు 4 విడతలుగా స్పర్శ దర్శనాన్ని కల్పించడం జరుగుతుందన్నారు.